నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, హెల్మెట్ చెకింగ్ నిర్వహించామన్న మురళి. గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని సన్మానించిన అనురాధ. రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ తిరంగా ర్యాలీ. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి మొదలుకొని పురవీధుల గుండా నిర్వహించిన ర్యాలీ. ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ నట్టల నివారణ మందులు వేసుకోవాలన్న కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి. పాఠశాలలో ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసిన రమేష్. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీస్ శాఖకు సవాల్గా నిలిచాయి. మండల కేంద్రమైన కొల్చారంలో మసీద్ ముందు ఉన్న ముత్యం శ్రీనివాస్ కిరాణా షాప్లో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీస్ శాఖకు సవాల్గా నిలిచాయి. మండల కేంద్రమైన కొల్చారంలో మసీద్ ముందు ఉన్న ముత్యం శ్రీనివాస్ కిరాణా షాప్లో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలు సుమారుగా 30,000 రూపాయల నగదుతో పాటు 10,000 రూపాయల విలువైన కిరాణా వస్తువులు సొత్తు చోరీకి గురైనట్లు సమాచారం. సొత్తు చోరీకి గురైనట్లు ఇదిలా ఉండగా ఆదివారం వ్యాపార కేంద్రమైన రంగంపేటలోని తిరుమల రైస్ మిల్లులో దొంగలు సుమారు 4 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. 10 రోజుల క్రితమే మండల కేంద్రమైన కొల్చారంలోని గ్రామానిలోకి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీనివాస్ శర్మ పంతులు ఇంట్లో దొంగలు తాళాలు పగలగొట్టి 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన తెలిసిందే. క్లూస్ టీం ఫింగర్ ప్రింట్ల వివరాలు సేకరించినప్పటికీ దొంగలు పట్టుపడకపోవడం వరుస దొంగతనాలు పోలీసులను కలవరానికి గురి చేస్తున్నాయి. గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి వేళలో భోజన ప్రక్రియను పరిశీలిస్తూ కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. రాత్రి వేళలో భోజన ప్రక్రియను పరిశీలిస్తూ కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి తెలిపారు. నాణ్యమైన అల్పాహార పదార్థాలు వాడుతూ రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు బాగా ఆడాలని, వ్యాయామం చేయాలని, పోషకాహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, డైట్ మెనూలో భాగంగా మిల్లెట్స్ ఫుడ్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గురుకులాల్లో ఎలాంటి సమస్యలున్నా ప్రాధాన్యత ప్రకారం తప్పనిసరిగా పరిష్కరిస్తారని, బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. జూన్ 5వ తేదీలోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు తప్పనిసరిగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఆవరణలో రైతుల నుంచి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించారు. జూన్ 5వ తేదీలోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు తప్పనిసరిగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఆవరణలో రైతుల నుంచి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ 18 నుంచి 59 వయస్సు సంవత్సరాలు కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో కూడిన దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలన్నారు. రామాయంపేట మండలంలో కొత్తగా 516 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని, వీరిలో అర్హులైన రైతులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతు బీమా ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు తమ వివరాలు ఏమైనా సవరణలు చేసుకోవాలంటే ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని రాజనారాయణ తెలిపారు. అందరికీ నమస్కారం. రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 14/8/1966 నుండి 14/8/2007 లోపు జన్మించిన వారు 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ రైతు బీమా పథకానికి అర్హులు. మండల వ్యాప్తంగా 516 మందికి కొత్తగా పాస్బుక్ రావడం జరిగింది. 5/6/2025 లోపు ఎవరికైతే పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు.
వారు వెంటనే దరఖాస్తు ఫారంతో పాటుగా తమ ఆధార్ కార్డు, నామినీ యొక్క ఆధార్ కార్డు వివరాలను బ్యాంకు పుస్తకాలతో పాటుగా ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫారము, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం, ఈ 4 దరఖాస్తుల్ని తమ వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ లేకపోతే మా వ్యవసాయ కార్యాలయంలో కానీ అందజేయాల్సిందిగా కోరుతున్నాము. 2 ముఖ్యాంశాలు ఏంటంటే, ఏవైనా ఇంతకుముందు ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు ఎవరు కూడా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఏమన్నా సవరణలు చేసుకోవాలంటే మాత్రం రేపే చివరి తేదీ, రేపు సాయంత్రం 5 లోపు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రైతు బీమా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 13/8/2025 లోపు మాత్రమే. దయచేసి రైతులు గమనించాల్సిందిగా కోరుతున్నాం. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా గజ్వేల్స్ లో సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనదారులలో ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతోందని దాన్ని దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలన్నారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ పై ప్రతిరోజు చెకింగ్ నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో గజ్వేల్ ఏఎస్ఐ జగదీశ్వర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించి సన్మానించారు. గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ ఆదేశాల మేరకు 16 సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన మార్వాడి సంఘం, మేస్త్రీ సంఘం, రజక సంఘం, చికెన్ సెంటర్ అసోసియేషన్, క్లాత్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, టింబర్ డిపో అసోసియేషన్, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను, మాజీ సర్పంచ్ నరేంద్రలను అభినందించారు. అనంతరం సన్మానించారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలోని రాజీవ్ రహదారి ఎంట్రీ, ఎగ్జిట్, ముఖ్యమైన చౌరస్తాల్లో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని, నేర రహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ప్రజలకు భద్రత, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగి ఉండడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని, నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం వహిస్తుందన్నారు. సీసీ కెమెరాలు 24 గంటలు నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తోగుడ సిఐ లతీఫ్, ఎస్ఐ ఇన్స్పెక్టర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ మరియు వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కొండపాక మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక్ష శ్రీనివాస్ రెడ్డి, ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో ఫస్ట్ ఈ కొత్తగా మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాము. మనం ఒక 2-3 ఏళ్ల క్రితం మీరు అందరూ విని ఉంటారు, చాలా కెమెరాస్ పెట్టి అవి చాలా మానిటరింగ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. నేను మన జిల్లాలో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రజల సహకారంతో 16 సీసీటీవీలు పెట్టడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. అయితే నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కెమెరాలు పెట్టడము ఒక ఎత్తు అయితే అది ఒక 75% ఆఫ్ ద పని అయిపోయినట్టే. కెమెరాలు పెట్టిన తర్వాత ఆ కెమెరాలు పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కెమెరా ఉంది, కెమెరా పని చేయకపోతే అది వేస్ట్. కాబట్టి ఈ కెమెరాలు ఇన్ ఫ్యూచర్ ఎన్ని రోజులైతే గ్యారంటీ ఉందో దాని తర్వాత కూడా అవి ఎంతవరకు అయితే పనిచేయాలో అంతవరకు పని చేసేటట్టు చూసుకోవడం కూడా మన బాధ్యతనే. దానికి పోలీస్ అండ్ మీరు అందరం కలిసి దాన్ని బాగా పనిచేసేటట్టు చూసుకోవాలి. అండ్ మీ అందరికీ తెలుసు, ఒక్క సీసీటీవీ ఉంటే
100 మంది పోలీసులతో సమానమని వినే ఉంటారు కదా మీరు. ఒక్క సీసీటీవీ ఉంటే చాలు 100 మంది పోలీసులు చేసినంత పని ఒక్క సీసీటీవీ చేస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఒక దొంగతనం జరిగింది ఒక పోలీస్ స్టేషన్. ఒక 10 తులాల బంగారము వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని పోయిన తర్వాత డే టైంలోనే మళ్ళీ సాయంత్రం వచ్చి చూసేవరకు ఇల్లు తాళం పగలబెట్టింది. మన ఇన్స్పెక్టర్, ఎస్ఐ అందరూ కూర్చోబెట్టి అదే ఎందుకు ఎక్కడ చేసిన దొంగతనం ఎక్కడ అమ్మినాము అంటే అతను ఏం చెప్పిండంటే, అసలు ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, నేను 3 నెలల నుంచి మా ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు, నేను మొత్తం మా ఇంట్లోనే ఉన్నా, అసలు మీరు అన్నీ నా మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు, నేనెందుకు చేస్తాను దొంగతనము అది ఇది అని అన్నారు. దానికి మనోళ్ళు చాలా ఓపికగా ఛాయ్ తాపించి మంచిగా కూర్చోబెట్టి చాలాసేపు అడగడం జరిగింది. ఇంకెంతసేపటికి ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేసిందంటే సీసీటీవీ ఫుటేజ్ తీసి ఇది నువ్వేనా అని అడిగింది. ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆయన దొంగతనం చేసింది రికార్డు. అప్పుడు అవును సార్ ఆ ఒక్కరోజు నేను వచ్చినాను, లేకపోతే అప్పుడు ఇంకా ఏం మాట్లాడకుండా ఆ ఒక్కరోజు నేను వచ్చిన సార్. దాని తర్వాత ఎక్కడ ఏమైంది మొత్తం అదే ఒక్క సీసీటీవీలో ఆయన రికార్డు కాకుండా ఉంటే నిజంగా మనం అరే పాపం మీరు ఇంత బాగా చెప్తున్నట్టు పోయి ఇంటి పక్కన నడితే అవును సార్ ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు అని అంటారు. ఎవరు ఏం చెప్పారు, అవును పాపం నేను చేయలేదు అంటున్నారు. నిజంగా ఇది ఇవాళ జరిగింది. ఇవాళ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో కూడా మేము ఇది మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి సీసీటీవీ అనేది ఉంటే ఎవ్వరూ మనకేం చెప్పాల్సిన అవసరం లేదు. దొంగతనం చేసినోడు ఎప్పటికీ ఒప్పుకోడు. అది చూపించడం అనుకోండి ఆటోమేటిక్గా నోరు మూసుకొని అవును నేనే తప్పైంది సార్ అని అంటారు. అది దాని ఇంపాక్ట్. మనం కళ్ళతో చూసిన దానికంటే సీసీటీవీలో కనిపించిందంటే ఇంకా అది అంతే కదా, సీసీటీవీలో కనిపించిందంటే మనం వచ్చినట్టు అక్కడ. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఈ సీసీటీవీలు ఉండడం వల్ల మనకు దొంగతనాలు, చట్ట వ్యతిరేకమైన పనులు అట్లాంటివి చేసేవి మనం డిటెక్ట్ చేయడమే కాకుండా ఎవరైనా అవి చెయ్యాలంటే కూడా భయపడతారు. అమ్మ ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, నేను కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఎన్ని కెమెరాలు ఉంటే మీరు చాలా మంది బయట దేశాలకు పోయి వచ్చుంటారు కదా, ఎవరైనా పోయిందో? చాలా మంది పోయి వచ్చాను. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సహకారంతో మంజూరైన 43 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను క్యాంపు కార్యాలయంలో అందజేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు గరిష్ట మొత్తంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహకారంతో మంజూరైన 43 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను క్యాంపు కార్యాలయంలో అందజేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దరఖాస్తు చేసుకోగా వారికి 43 మందికి లబ్ధిదారులకు చెక్కులు అందజేశామన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను గరిష్ట మొత్తంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్లలో తక్కువగా డబ్బులు మంజూరు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ అంటేనే కోతల ప్రభుత్వం అన్నారు. పేద ప్రజల పట్ల ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను పెంచాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతి 15 రోజులకు ఒకసారి దాదాపు 40 నుంచి 50 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లు అందజేయడం జరుగుతుందన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే సేవలకు నిలయమన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటేనే ప్రజలకు ఒక భరోసా, నమ్మకం ఉంటుందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా 24 గంటలు వచ్చేది. కరెంటు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, ఆసరా పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు సకాలంలో రైతు బంధు సొమ్మును జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పించడం, రైతుల సకాలంలో నాణ్యమైన విత్తనాలను, ఎరువులను సరఫరా చేయడం లాంటి అనేక సంక్షేమ పథకాలను భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అందించారన్నారు. అంతేకాకుండా గత కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలు పరిశుభ్ర గ్రామాలుగా మారాయన్నారు. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్ నిర్మాణం, గ్రేవ్ యార్డ్ నిర్మాణం, తడి చెత్త, పొడి చెత్త సేకరణ ట్రాక్టర్ని ఇవ్వడంతో పాటు గ్రామాల్లో ఎక్కడా కూడా చెత్త లేకుండా చెత్తరహిత గ్రామాలుగా, పారిశుద్ధ్య గ్రామాలుగా, ఆరోగ్య గ్రామాలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే అన్నారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తూ పూటకో మాట మాట్లాడటం, కమిషన్ నోటీసుల పేరిట కాళేశ్వరం పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డం పెట్టుకుని చేతకాక పూటకో మాటలు మాట్లాడుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కానీ నేడు కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ బీసీలను మోసం చేస్తుందన్నారు. 42% రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుంటూ ఆంధ్ర నాయకులకు వత్తాసు పలుకుతూ ఢిల్లీకి మూటలు మోస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి తెచ్చింది ఇచ్చింది గుండు సున్నా అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ ఆత్మ కమిటీ గజ్వెల్ డివిజన్ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కాజా విరాహతలై, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, బబ్బులి రజిత, మరికంటి కనకయ్య, గంగిశెట్టి రవీందర్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి బొగ్గుల సురేష్, విష్ణువర్ధన్ రెడ్డి, అహ్మద్, నరేష్, రిప్పలస్వామి, మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా రామంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి మొదలుకొని గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా రామంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ, తిరంగ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మొదలుకొని గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఎగరవేయడం, దేశభక్తిని చాటుకుందామంటూ నినాదాలు చేస్తూ పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, కామారెడ్డి ప్రభారి గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ భారతదేశాన్ని విదేశీ ముష్కరులు 200 సంవత్సరాలు పాలించారని, యావత్ భారతదేశ ప్రజలు ఏకమే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్న విదేశీయులను పారద్రోలారని, భారతీయులంతా ఏకమై చాలా సంవత్సరాలు పోరాట ఫలితమే జెండా వందనమని తెలిపారు. భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలనే ఉద్దేశంతో గత 11 సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్ర తెలిసే విధంగా నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నారని తెలిపారు. మన దేశం పౌరులు గౌరవంగా బ్రతకాలంటే, దేశం బాగుండాలంటే, దేశంలో ప్రజలంతా బాగుండాలంటే, దేశంలో బార్డర్లో సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారతదేశాన్ని జాతి కోసం ఏ దేశం బార్డర్లోకి వచ్చినా వారిని వెంటనే కనిపెట్టి హతమార్చడం జరుగుతోందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ముష్కరులను చంపడం జరిగిందని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం, అలాగే భారత జాతిని అభివృద్ధికి దర్శనం నడవడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ వంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, కామారెడ్డి ప్రభారి గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఎమ్మెల్యన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశనాథ్, రామంపేట మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, రామంపేట పట్టణ ఇన్ఛార్జి వెలుముల సిద్ధిరాములు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, రామంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్ని ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు లావణ్య, మంజుల, బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన దేశాన్ని విదేశీ ముష్కరులు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒకటై మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులను పారదోలాలి అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకమై చాలా సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితమే ఈ యొక్క జెండా వందనము 15 ఆగస్టు. మరి 15 ఆగస్టు రోజు 26 జనవరి రోజు మాత్రమే ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేసుకోవడం మనకు ఆనవాయితీ. వల్ల రాబోయే తరాలకు దేశ చరిత్ర ఏందనేది తెలియకుండా కనుమరుగవుతూ ఉన్నది. మరి దేశ చరిత్ర రాబోయే తరాలకు, యువతకు అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో తిరంగ యాత్ర కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి
మరి గత 11 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదనేది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని అహర్నిశలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి, దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి. ఈరోజు మరి భారతదేశం బార్డర్లో సైనికులు మరి ప్రాణాలు సైతం వారి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశాన్ని యొక్క ఖ్యాతి కోసం మరి ఏ దేశము బార్డర్లో వచ్చినా కానీ ఎంబడే కనిపెట్టి మరి వాళ్ళను హతమార్చడం జరుగుతుంది. మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి తలపెట్టిన తిరంగ యాత్ర ఈరోజు రామంపేటలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూర్ విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూర్ విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని కానీ మన విజయ కేతనాన్ని కానీ ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తూ ఉంటాం. దానికోసమే ఈరోజు భారత ప్రధాని మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష ఆల్బెండోజల్ మాత్రలు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష ఆల్బెండోజోల్ మాత్రలు పంపిణీ చేశారు. శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చేతులు శుభ్రంగా చేసుకుని భోజనం చేయాలన్నారు. బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు తినుబండారాలు శుభ్రం చేసిన తర్వాత స్వీకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ ఆల్బెండోజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా పాఠశాలకు రాని విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఇంటికి సర్వే చేపట్టిన అనంతరం విద్యార్థులకు ఆల్బెండోజోల్ మందులను పంపిణీ చేస్తామన్నారు. నమస్కారం అండి, ఎల్దుర్తి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతున్నాను. సో ఇవాళ నేషనల్ డివార్మింగ్ డే ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. మనమందరం ఇది నేషనల్ వైడ్గా జరుపుతున్నారు. నేషనల్ డివార్మింగ్ డే ఏంటంటే నులి పురుగుల దినోత్సవ నివారణ అన్నమాట. దాన్ని నివారించడం కోసం మనం స్కూల్లో ప్రత్యేకంగా పిల్లలకి డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. దట్ ఈస్ వాట్ ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్ ఇస్తాము. అది పిల్లలకి అందరికీ వేస్తాం అనమాట. ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ శుభ్రంగా ఉండరు, హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోరు. సో దానివల్ల వాళ్ళకి ఆకలి అంత ఈ నులిపురుగులు బొజ్జలో ఉండడం వల్ల వాళ్ళకి ఆకలి కాకపోవడం, దానివల్ల వాళ్ళు సరిగ్గా తినకపోతే ఎనీమియా రావడం, అలాంటి డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ నివారించడానికి మనం సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కూల్స్లలో ఎస్పెషల్లీ. అండ్ ఇవాళ స్కూల్లో ఎవరైనా మిస్ అయిన చిల్డ్రన్ ఉంటే మనకు మళ్ళీ మాపప్ రౌండ్ ఉంటుంది ఒక 1 వీక్లోనే. సో ఆ మాపప్ రౌండ్లో మళ్ళీ మిస్ అయిన చిల్డ్రన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పిల్లలు వాళ్ళు నమిలి మింగాల్సి ఉంటుంది ఆ ట్యాబ్లెట్. అవి తీయగానే ఉంటాయి. చాలామంది పిల్లలు కొంచెం తినేసి నోరు కడిగేసుకుంటారు, కానీ దానివల్ల అది ఎంత పని చేయదు. సో చక్కగా తినేసి ట్యాబ్లెట్ వేసుకొని ఫస్ట్ అన్నం కడుపు నిండా తినాలి, లేకపోతే కడుపు పిసికినట్టు అవ్వడం కానీ, కడుపులో తిప్పేయడం కానీ, వాంతులు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో స్కూల్లో మేము అన్నీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో దట్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆఫ్టర్ లంచ్ టైం మేము ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. సో ఆఫ్టర్ లంచ్ అయ్యాక అన్ని స్కూల్స్లో మా స్టాఫ్ అందరూ వెళ్ళేసి స్కూల్స్లో ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ వేసుకొని ఇప్పుడు అందరు చిల్డ్రన్ బాగానే ఉన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పిల్లలు ఎవరికి ఏం లేవు. ప్రస్తుతానికి ఎవ్రీబడి ఈజ్ ఫైన్. సో ఇది రాకుండా నివారించుకోవాలి, అసలు రాకుండా ఏం చేయాలి నులి పురుగులు రాకుండా అంటే మనకి యూజువల్లీ ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ థింగ్
పురుగుల వల్ల లైక్ మనకి పంట మొత్తం సాయిల్లోనే పెరుగుతుంది కాబట్టి ఆ సాయిల్లో ఉండే మట్టి వల్ల ఈ పురుగులు అవన్నీ అతుక్కొని ఉంటాయి. సో మనం ఎక్కడైతే కూరగాయలు కొనుక్కుంటామో ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేయాలి. 1-2 సార్లు వాష్ చేసి సాల్ట్ వేసి కాసేపు నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్న తొక్క తీసేటి వెజిటబుల్స్ ఉంటే అవన్నీ తీసేసి నీట్గా కుక్ చేసుకోవాలి. అట్లే సేమ్ వైజ్ చికెన్, మటన్ ఏదైనా సరే, ఫిష్ కానీ మటన్ కానీ అవి కూడా మనకి మీట్లో ఉంటాయి కాబట్టి మీట్ కూడా 100 degreesలో మంచిగా కుక్ చేసిన మీట్ తింటేనే మనకి ఇలాంటి పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా స్కూల్ నుంచి వచ్చినా పని నుంచి వచ్చినా నీట్గా కాళ్ళు చేతులు చక్కగా కడుక్కోవాలి, శుభ్రంగా వేలు క్లీన్ చేసుకోవాలి. ఈ గోర్లలో మట్టి అది లేకుండా పిల్లలకి చూసుకోవాలి, ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి. సో ఆ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. 19 సంవత్సరాలలోపు పిల్లలందరూ నట్టల నివారణ మందులు వేసుకోవాలని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ సోమవారాన్ని ప్రారంభించారు. 19 సంవత్సరాల్లో పిల్లలందరూ నట్టల నివారణ మందులు వేసుకోవాలని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. మెదక్ జిల్లా మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొల్చారం పరిధిలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలలో, కేజీబీవీ పాఠశాలలో, అంగన్వాడీ స్కూళ్లలో నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర, అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఒక మాత్ర వేసుకోవాలన్నారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక శారీరక అభివృద్ధి బాగుంటుందన్నారు. నేషనల్ డివార్మింగ్ డే ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలలో జరుగుతుందన్నారు. ఈ ప్రోగ్రాం భారత ప్రభుత్వం 2015 సంవత్సరం నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. కొల్చారం కేజీబీవీ పాఠశాల నేషనల్ డివార్మింగ్ డే పురస్కరించుకొని మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్, మండల విద్యాధికారి సత్యనారాయణ, డిపిఎంఓ శ్రీరాములు, కేజీబీవీ ప్రిన్సిపల్ ధరణి, ఎంపీహెచ్ఈఓ ఎస్ మదన్ మోహన్, సూపర్వైజర్ మార్తా, సిస్టర్స్ మజీదా, కవిత, ఆశా కార్యకర్తలు, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలి. అంటే మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు వాటిని మీరు కూడా కొంచెం మోటివేట్ చేయాలి. ఇంట్లో కానీ మీరు కూడా ఊళ్ళో ఉంటారు కదా, మనం ఏం చేస్తాం ఇంట్లో ఏం చేస్తాం మనలో. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు మరుగుదొడ్లు లేని వాళ్ళకి కూడా మరుగుదొడ్లు కట్టిస్తుంది, వాళ్ళకి పైసలు ఇచ్చి కూడా. అది బాగా మంది చెప్పాలి. ఊళ్ళలో ఏం చేస్తారు, ఏం చేయరు, ఏంటంటే అటు పోతారు, పొలాలకు పోతారు. అది చెప్పాలి వాళ్ళకి మీరు. ఎందుకంటే మీరు నేర్చుకోవడమే కాదు, వాళ్ళకు కూడా నేర్పించాలి, మోటివేషన్ చేయాలి. చిన్నాన్నలు వీళ్ళందరూ ఉంటారు కదా, ఏం చేస్తారు, చెంపట్టుకుని బయటికి పోతారు. అదే కూరగాయలు ఇప్పుడు వర్షం పడుతుంది, అవే స్పోర్ట్స్ ఉంటాయి, ఇన్ఫెక్టెడ్ ఉంటారు కదా, అవి ఏమైతే కూరగాయలను, ఆకుకూరలు ఉంటాయి, పాలకూరలో, తోటకూరలో, ఇప్పుడు ఒక దగ్గర ఉండదు కదా స్పోర్ట్స్ అనేది. వర్షం కొద్ది వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది, అది పోతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, మీకు మనకే రావాలి కూరగాయలు ఎన్ని నుంచి వస్తాయి కదా, ఎక్కడి నుంచి వస్తుంది మనకి తెలియదు కదా. అట్లా ఏం చేస్తే సరిగ్గా వండకపోతే, సరిగ్గా కడగకపోతే ఏమైతే మనం ఎఫెక్ట్. అందుకే చెప్పాలి వాళ్ళు, వ్యక్తిగత పరిశుభ్రత అంటే చెప్తారు, పరిసరాల పరిశుభ్రత అంటే ఇది. మీరు పోయినప్పుడు కూడా చెప్పాలి, ఇది వ్యక్తిగత అంటే మరుగుదొడ్లు వాడాలని చెప్పి. అందుకే ఓపెన్ డెఫికేషన్ పోవద్దని మా గవర్నమెంట్ కానీ అందరు కానీ చాలా దీని మీద అవగాహన కల్పిస్తారు. అయినా చాలామంది ఏం వాడట్లేదు. అది మీరు మోటివేట్ చేసుకోవాలి. ఊళ్ళకి పోయినప్పుడు ఇప్పుడు మీ ఫ్యామిలీస్ ఉంటారు, పక్క ఫ్యామిలీస్ కూడా చెప్పాలి. అట్లా పోతే ఏంటంటే తగ్గుతుంది, బర్డెన్ అనేది తగ్గుతుంది అసలు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ వండినప్పుడు కూరగాయలు ఉంటాయి కదమ్మా, చెప్పాలి మంచిగా సాల్ట్ వేసి ఒక 15 నిమిషాలు అట్లా వేసి కడిగినాక వండమని చెప్పాలి. దీనివల్ల ఇంత ఎఫెక్ట్ మనం చిన్నదే అనుకుంటాం, కానీ ఎన్నో రకాల జబ్బులు దీని నుంచి మనం అరికట్టవచ్చు. అదొకటి. వండినాక కూడా మూతలు పెట్టాలి, ఎందుకంటే దుమ్ము పడితే, దుడి పడితే, ఏదైనా ఈగలు వస్తాయి. ఇప్పుడు ఈగలు కూడా ఎన్నో ఉంటాయి, ఈగ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి వస్తాయి ఈగలు కూడా. ఆ ఈగల వల్ల కూడా స్పోర్ట్స్ వస్తాయి. వాళ్ళ కాళ్ళ చూస్తారు కదా, యూట్యూబ్లో మనం చూస్తారు కదా, వాటి కాళ్ళ మీద ఎన్ని ఉంటాయి, లక్షలాలు ఉంటాయి. ఈగకి పోయి పిల్లలు బయట కూర్చోబెడతారు, వాళ్ళకు కూడా వచ్చే వరకైనా ఎటో వచ్చేస్తాయి. అందుకే మనం చెప్పేది అక్కడ చిన్న ఇవి నెగ్లిజెన్సీ వల్ల ఇవన్నీ వస్తుంటాయి. అట్లా ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత ఏం చేయాలి, మనము
చేతులు కట్టుకోవాలి, సబ్బుతో కట్టుకోవాలి. ఏది ఉంటే ఏ సబ్బు ఉంటే ఆ సబ్బుతో, లేకుంటే హ్యాండ్ వాష్. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మన శానిటైజర్ అందరూ వాడుతారు చాలామంది, ఎవరి దగ్గరైనా డేటాలు కానీ అందరూ వాడుతారు చాలామంది, ఎవరైనా చేస్తారు. అదొకటి ఉంటుంది. తర్వాత బాత్రూమ్ పోయినాక, మనం బాత్రూమ్ పోతాం కదా, బాత్రూమ్ వచ్చినాక కూడా తినే ముందు కూడా ఇవన్నీ మనం చేయాలి. ఏం లేదమ్మా 1 minute హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అయితే మనకి దాని నుంచి ఇప్పుడు ఉంటాయి కదా డబ్బులు, ఇట్లాంటివి చాలా అరికట్టవచ్చు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం నిలుపురుగుల దినోత్సవాన్ని సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండోజల్ టాబ్లెట్లు అందించామని డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి నిలుపురుగుల దినోత్సవం సందర్భంగా 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ ఈ మాత్రలు వేసుకోవాలని తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండోజల్ టాబ్లెట్లు అందించామని డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 11న నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఆల్బెండోజల్ టాబ్లెట్లు అందించాలన్నారు. ఈ టాబ్లెట్ల ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా రక్తం వృద్ధి చెందుతూ రోగ నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహేందర్, ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాచారి, రమేష్, దేవయ్య, వెంకటస్వామి, ఆశా వర్కర్లు అనిత, బాలమణి పాల్గొన్నారు. ఆగస్టు 11, 2025 ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే, అంటే నూలుపురుగుల దినోత్సవము. ఈ సందర్భంగా 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ 400 mg అనే ట్యాబ్లెట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాబ్లెట్ కంపల్సరీ, అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత ఇవ్వడం జరిగింది. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఫ్యూచర్లో మళ్ళీ ఏమంటారు బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి, అంటే బ్లడ్ ఇంప్రూవ్ కాకుండా ఈ నూలు పురుగులు ఉండడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ కాకుండా ఉంటుంది. సో దానికోసం దాన్ని అరిగట్టడానికి, బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఫిజికల్గా కూడా మెంటల్లీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల రేపు ఫ్యూచర్లో కూడా వీళ్ళు హెల్తీగా ఉండడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి మెయిన్గా ఉపయోగపడుతుంది. దానికోసం మనము ఈరోజు అందరికీ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బండ మీద పాయసం కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి సమర్పించిన పాయసాన్ని భక్తులకు బండపై వేయడంతో నోటితో పాయసాన్ని స్వీకరించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్ తెలిపారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సాయంత్రం ఆలయంలో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపురం, గ్రామం కుక్నూరు, మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్లో శ్రావణ మాసం పురస్కరించుకొని 3వ శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ఈరోజు మన బస్వాపురం గ్రామస్తులు పూర్వం నుండి బండ మీద వర్షాల గురించి బండ మీద పాచం చేసి అందరు గ్రామస్తులు తీసుకుంటారు. ఆ పూజ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. మరియు ఇక్కడ ప్రతి శ్రావణ సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం మరియు ప్రతి సోమవారం అఖండ భజన జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటూ, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు బాగా పండి అందరూ స్వామివారి దయతోటి సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారిని మనసారా వేడుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని ఇలాగే విజయవంతం చేయగలరని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావానికి వచ్చిన దివ్యాంగుడిని బయటకు ఈడ్చి పడేశారు అక్కడి సిబ్బంది. జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కు తన గోడు చెప్పుకుందామని వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన రాజా గంగారాం అనే దివ్యాంగుడిని అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్, ఇతర సిబ్బంది బలవంతంగా వీల్ చైర్ తో సహా బయటకు లాక్కెళ్లారు. అయినప్పటికీ రాజా గంగారాం డోర్ దగ్గర ఎదురుగా పడుకొని నిరసన తెలిపాడు. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ సత్యప్రసాద్ రావడంతో విధుల్లో ఉన్న సిబ్బంది దివ్యాంగుడిని పక్కకు జరపడంతో కలెక్టర్ లోపలికి వెళ్లారు. కాగా ఇదే వ్యక్తి పోయిన సోమవారం తరకు ఉన్న దారి సమస్య తీర్చాలని కలెక్టరేట్ లో పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని సోమవారం కస్తూరిబా పాఠశాలలో జగదేవ్పూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సత్యప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండోజల్ మాత్రల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ నిర్మల, మండల విద్యాధికారి మాధవరెడ్డి హాజరై మాట్లాడారు. 1వ సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆల్బెండోజల్ మాత్రలు వేసుకోవాలన్నారు. ఈ మాత్రలు ఉదయం టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత మాత్రలు వేయాలని ఉపాధ్యాయులకు అలాగే పిల్లల తల్లిదండ్రులకు వైద్య సిబ్బందికి ఇంటింటికి వెళ్లి చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, ఫాహెద్, మంగా, నిర్మల, స్వరూప, శ్రవంతి, విజయలక్ష్మి, చంద్రకళ, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఇంత ఖర్చు పెట్టుకుని ఇందాక సారు మేడం వాళ్ళు చెప్పినట్లు మేము అందరం రకరకాల పనుల కోసం మేము చేయాల్సి ఉంటుంది. మా బాధ్యతలు వేరే ఉంటాయి. ఆ బాధ్యతలన్నీ వదిలిపెట్టి ప్రభుత్వం ఇంత ప్రచారం చేసి మీ ఇన్ని రకాల డిపార్ట్మెంట్లో వచ్చి ఇక్కడ కూర్చుని మీతో పాటు పాల్గొనడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దానికి అంత ప్రాధాన్యత ఉంది. మీరు ఆ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది అంటే మన యువత, ముఖ్యంగా మీరు ఎదిగే పౌరులు, భావి పౌరులు మీరు మంచిగా ఆరోగ్యంగా ఉంటే ఆ మంచి పౌరులుగా ఎదుగుతారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చదువుకుంటున్న వయసులో మీ చదువు పట్ల సరైన శ్రద్ధ చూపించగలుగుతారు. ఇతర అనాసక్తత అట్లాంటివి ఉండవు. ఇక మిగతావన్నీ టెక్నికల్గా సైంటిఫిక్గా సార్ వాళ్ళు చెప్పారు. సో మీరు ఏంటంటే అందుకని ఏ ట్యాబ్లెట్ అయినా దీని తర్వాత మీరు హిమోగ్లోబిన్ సంబంధించినటువంటి టెస్టులు కూడా చేస్తారు. మన స్కూల్లో చేస్తారు సరే. అంటే ముఖ్యంగా అమ్మాయిల్లో రక్తహీనత కూడా ఉంటుంది. ఈ రక్తహీనత వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆల్బెండాజోల్ లోపం వల్ల అంటే నులి పురుగుల వల్ల కూడా, వామ్స్ వల్ల కూడా అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏది హిమోగ్లోబిన్ తక్కువ కావడానికి. సో ఇవన్నీ రకరకాల అనారోగ్యం, ఏది సమతుల్యత లోపించినా కూడా అనారోగ్యం పాలవుతాం మనం. అట్లా అనారోగ్యం పాలు కాకూడదు. మంచిగా చదువుకోవాలని మన న్యూట్రిషనల్ ఫుడ్ అలాంటివి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. అదేవిధంగా మన ఆరోగ్యాన్ని గురించి కూడా ప్రభుత్వాలు పట్టించుకొని ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. ప్రధాన కారణం కాబట్టి మనము అందరము దీనివల్ల ఈ నులి పురుగులు ఉండటం వల్ల పోషకాహార లోపము, రక్తహీనత మరియు మానసిక శారీరక ఎదుగుదలలో కూడా క్రమక్రమంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటిని నివారించాలని చెప్పి పిల్లల భవిష్యత్తు అంటే మీ భవిష్యత్తే మా ప్రధాన బాధ్యత, దేశ బాధ్యత అనుకుని భారతదేశ ప్రభుత్వము 2015 నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్ర పంపిణీ చేయడము, దీనివల్ల ఈ సమస్యను తగ్గించడానికి కృషి చేస్తుంది. కాబట్టి మీరందరూ మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, మీరు శుభ్రంగా ఉండడం, నెయిల్స్ కట్ చేసుకోవడము, మళ్ళీ తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, టాయిలెట్కి వెళ్ళి చేసుకోవడము, ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ మళ్ళీ ఆల్బెండజోల్ మాత్రాన్ని ఇచ్చినప్పుడు పారేయకుండా మింగి నమిలి బాగా తిని మీరు మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండోజల్ మాత్రలు మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు మాట్లాడుతూ 1వ సంవత్సరం నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయడం జరిగిందని, ఎవరైనా మిగిలిపోతే వారికి నెల 18వ తేదీన అందించడం జరుగుతుందన్నారు. ఆల్బెండోజల్ మాత్రలు వేసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటుందని, రక్తం వృద్ధి చెందుతుందని, రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నులిపురుగుల మాత్రలు తినిపించాలని తెలిపారు. ఈరోజు 11 ఆగస్టు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. నులిపురుగులు అంటే చిన్నపిల్లలు 1 to 19 ఇయర్స్లో నులిపురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల వాళ్ళకి రక్తహీనత,
మెంటల్ డెవలప్మెంట్ అవి రక్తహీనత ఉండడం, మెంటల్ డెవలప్మెంట్ స్లోగా ఉండడం, ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఎదుగుదల అనేది కూడా సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మొత్తం జాతీయ వ్యాప్తంగా నులిపురుగుల దినోత్సవం జరుగుతుంది. ఈరోజు ఆల్బెండజాల్ ట్యాబ్లెట్ అని ఉంటుంది. అది 400 గ్రాములు 1 to 2 years వాళ్ళకి హాఫ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది క్రష్ చేసి. 2 to 5 years వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ క్రష్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 5 to 19-20 years వరకు కూడా ఇవ్వచ్చు. అది ఫుల్ ట్యాబ్లెట్ మొత్తం వాళ్ళు నమ్మి మింగాల్సి వస్తుంది. ఇది ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల వాళ్ళకు రక్తహీనత పోయి అలాగే మెంటల్ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది. అందరూ ఈ ప్రోగ్రామ్ మీ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలకి వేయించి 19 years బిలో వాళ్ళకి వేయించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మిస్ అయిన పిల్లలందరూ 18th రోజు మాపప్ డే ఉంటుంది. ఆ రోజు అంగన్వాడీ సెంటర్స్కి స్కూల్స్కి వచ్చి టాబ్లెట్స్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, హెల్మెట్ చెకింగ్ నిర్వహించామన్న మురళి. గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని సన్మానించిన అనురాధ. రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ తిరంగా ర్యాలీ. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి మొదలుకొని పురవీధుల గుండా నిర్వహించిన ర్యాలీ. ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ నట్టల నివారణ మందులు వేసుకోవాలన్న కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి. పాఠశాలలో ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసిన రమేష్.